నూజివీడిలో ఘనంగా హనుమాన్ జయంతి శోభయాత్ర కాషాయమయమైంది. నూజివీడి పట్టణంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ సేవ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూజ్య శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ, దత్త పీఠాధిపతులు శృంగవరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. మైలవరం రోడ్లోని సారథి కాలేజ్ సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయం నుంచి జంక్షన్ రోడ్లోని ఆంజనేయ స్వామి ఆలయం వరకు సాగిన ఈ మహా ర్యాలీ భక్తి ఉత్సవాలతో నిండిపోయింది. ర్యాలీలో పాల్గొన్న హిందూ భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో నూజివీడు పట్టణ వీధులన్నింటినీ మారుమ్రోగించారు. ఈ సందర్భంగా హిందూ సమాజ ఐక్యమత్యం, భక్తిభావం స్పష్టంగా ప్రతిబింబించింది. కాషాయ జెండాలు, భజన్లు, డప్పుల మోగింపులతో పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మునిగిపోయింది. ర్యాలీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా నూజివీడు పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అలాగే హనుమాన్ సేవ నిర్వాహకులు కూడా భక్తులకు ముందుగానే ట్రాఫిక్ నియమాలు పాటించాలని, సామరస్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ర్యాలీ అనంతరం జంక్షన్ రోడ్లోని ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న చెరుకూరి గ్రౌండ్స్లో భారీ మహాసభ నిర్వహించారు. ఈ సభలో భజన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హిందూ భక్త సమాజానికి, నూజివీడి పోలీస్ శాఖకు హనుమాన్ సేవ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే ఉత్సాహంతో హనుమాన్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరింత ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే కార్యక్రమానికి సహకారం అందించిన స్థానిక మంత్రివర్యులకు కూడా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో నూజివీడు పట్టణం మొత్తం కాషాయ వర్ణంతో కనువిందు చేసింది. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्रीराम, जय श्रीराम. మొత్తం ఇక్కడున్న అందరూ చెప్పండి, భారత్ మాతా की జై. హిందూ స్వాభిమాన యాత్రగా నడుస్తున్నటువంటి ఈ నూజివీడు హనుమాన్ ర్యాలీ, దీనిలో పాల్గొంటున్నటువంటి హిందూ బంధువులందరికీ, మళ్ళీ మధ్యలో పాల్గొనబోతున్నటువంటి హిందూ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ చెప్పండి, జై శ్రీరామ్, రామ్ రామ్ లక్ష్మణ్ జానకి, రామ్ లక్ష్మణ్ జానకి. విజయవాడ
విజయవాడలో క్రియేటర్స్ ప్రపంచానికి మరింత ఉత్సాహాన్ని నింపుతూ నిర్వహించిన విజయవాడ క్రియేటర్స్ లీగ్ మ్యాచ్లు విజయవంతంగా ముగిశాయి. నగరంలో గాయత్రి ఫంక్షన్ హాల్లో విజేతలకు బహుమతులను ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్ రంగాల్లో ప్రతిభ కనపరుస్తున్న యువ క్రియేటర్స్ ఒకే వేదికపై చేరి సందడి చేశారు. విజేత జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందచేయగా కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. విజయవాడ నగరంలోని అంతర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విజయవాడ క్రియేటర్స్ లీగ్ ముగింపు వేడుకలు ఆకట్టుకున్నాయి. ఇటీవల నిర్వహించిన క్రికెట్ మ్యాచ్లో అద్భుత ప్రతిభ కనపరిచిన జట్లకు ఈ సందర్భంగా బహుమతులను ప్రదానం చేశారు. లీగ్లో విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు ప్రత్యేక బహుమతులను అందచేయగా రన్నరప్ జట్టుకు కూడా సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు ప్రముఖ సోషల్ మీడియా క్రియేటర్స్, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యువ కళాకారులు హాజరై సందడి చేశారు. క్రీడలు, వినోదం, సృజనాత్మకత కలిసిన ఈ క్రియేటర్స్ లీగ్ యువతలో మంచి స్పందన తెచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు క్రియేటర్స్ మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా యువత తమ ప్రతిభను ప్రపంచానికి చూపించే అవకాశం పెరిగిందన్నారు. కేవలం వినోదం మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే కంటెంట్ను కూడా అందించాలని పిలుపునిచ్చారు. విజయవాడలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొత్త టాలెంట్ బయటకు వస్తోందని, క్రియేటర్స్ మధ్య స్నేహభావం, ఐక్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే క్రియేటర్స్ లీగ్ను ప్రతి సంవత్సరం మరింత పెద్ద స్థాయిలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా పాల్గొన్న వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే మా సుధాకర్ అంటూ ఎప్పుడు జనాలతో కనెక్ట్లో ఉంటారు. సో థ్యాంక్ యూ సుధాకర్ గారు. రాయల్ యాక్సెసరీస్ మా నారాయణ గారు, అంటే సినీ ఇండస్ట్రీ నుంచి ఒక అడుగు నారాయణ గారు ఇటువైపు వేసి రాయల్ యాక్సెసరీస్కి ఒక స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసి డెఫినెట్లీ నాకు తెలిసి, అంటే నేను విన్నాను 2 లక్షలతో మొదలైన ప్రయాణం ఎలా బిజినెస్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళి నిజంగా జెన్యూన్ యాక్సెసరీస్ ఇస్తే ఎంత ట్రస్ట్ ఉంటుంది, ఎంత నమ్ముతారు అనడానికి ఒక రియల్ ఎగ్జాంపుల్ మా రాయల్ యాక్సెసరీస్ నారాయణ గారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ మా అందరి తరపు నుంచి. అలాగే పెప్సీ నుంచి వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ మా రతన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. దివ్యశ్రీ యాడ్స్, సో సి ఛానల్, డి ఛానల్, సిటీ కేబుల్ ఏదైనా అన్డౌటెడ్లీ కేర్ ఆఫ్ అడ్రస్ మా నవీన్ గారు. నవీన్ గారు వన్ ఆఫ్ ద ప్లేయర్స్, వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్, వన్ ఆఫ్ ద స్పాన్సర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. గారు అంటే నాకు కూడా కొంచెం కొత్తగా ఉందన్న. సో మా నవీన్ అన్న, థ్యాంక్ యూ నవీన్ అన్న. అండ్ డెఫినెట్లీ సంతోష్ ఫోటోగ్రఫీ, మనలో ఒకడు, మనలో ఒకడు. ఇంకొకసారి గట్టిగా సంతోష్ కోసం కమాన్. థ్యాంక్ యూ సంతోష్ గారు ఫర్ బీయింగ్ ద ఫోటోగ్రఫీ పార్ట్నర్. అండ్ ఇంత మంచి మ్యాచ్లు ఇంత యాక్టివ్గా, ఇంత ఎనర్జెటిక్గా, ఇంత సూపర్ డూపర్గా జరగాలి అంటే దానికి మెయిన్ కారణం ఎలైట్ గురుకుల్ క్రికెట్ అకాడమీ మా హరికిషోర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసి 13వ టైటిల్ స్పాన్సర్ అండి. 13th టైటిల్ స్పాన్సర్. ఈ 13 టైటిల్ స్పాన్సర్లు చేశాను, కానీ అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరిని, అసలు నేను ఏం బిజినెస్ చేస్తాను, అంతకుముందు ఏం చేసేవాడిని అనేది ఎవరూ తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు, ఎవరూ తెలుసుకోవాలని ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. సో అందుకనే మీరు క్రియేటర్స్ అయ్యారు. అందుకనే మీరు క్రియేటర్స్ అయ్యారు. ఎందుకంటే పెద్ద పెద్ద టైటిల్ స్పాన్సర్ చేసిన 12 మంది కూడా ఒక వరల్డ్ వైడ్గా ఒక 72 దేశాల్లో ఉన్న ఒక బిఎన్ఐ కానీ, లేదా వరల్డ్ వైడ్గా ఉన్న ఒక రోటరీ కానీ, లేదంటే ఒక 2 స్టేట్లలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలకి నేను టైటిల్ స్పాన్సర్ చేశాను. కానీ వెనక్కి వెళ్ళి ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు అంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళు సోషల్ మీడియా క్రియేటర్స్. అందుకు మాత్రమే మీరు అంత వర్క్ చేయగలిగారు. సో నిజంగా హ్యాట్సాప్ అండి, నిజంగా హ్యాట్సాప్. నిజంగా నేను 10th క్లాస్ నేను చదివింది 10వ తరగతి 5 సార్లు ఫెయిల్ అయ్యి 6వసారి పాస్ అయ్యాను. 6వసారి పాస్ అయ్యాను నున్న హై స్కూల్లో. 2002లో నేను 10th స్టార్ట్ చేస్తే 2008 వరకు రాస్తూనే ఉన్నాను. అలా రాస్తూ అలా 6వసారి పాస్ అయ్యాను. అంటే మీ అందరికీ తెలిసిన విషయం అంటే 10th చాలా చిన్న విషయం కదా, 10th పాస్ అవడం అంత కష్టమేమి కాదని. అంటే చిన్నప్పుడే నేను తెలివిగా ఆలోచన చేశానంటే మన బ్రెయిన్లో స్టోరేజ్ కొంత ఉంటుంది, అది ఈ అనవసరమైన చదువులకు ఉపయోగించుకోవడం ఎందుకు లేదని చెప్పి చదువు నాకు
మనుషులు అయిపోయారు. ఖచ్చితంగా నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇక్కడ చూడటం అనేది. అయితే విజయవాడలో ఇన్ఫ్లుయెన్సర్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది విజయవాడ ఎంత వైబ్రెంట్గా ఉందో అదంతా లైవ్లీగా మీరు చూపిస్తాం, ఇదంతా కూడా ఒక పార్ట్. అయితే నేను ఒక పాయింట్లో కనెక్ట్ అయింది ఏంటంటే విజయవాడ వరద టైంలో అంటే అందరికీ ఖర్చు పెట్టే స్తోమత కూడా లేనటువంటి పొజిషన్లో సెల్ఫ్లెస్ సర్వీస్ చేసి అంటే నేను కూడా చూశాను ప్రత్యక్షంగా. మేము ఆ రోడ్లో అక్కడంతా వరదలు నీళ్ళలో తిరుగుతూ ఉంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి విజయవాడ సర్వీస్ చేశారు. ఖచ్చితంగా మిగతా ఊళ్ళలో చాలా చోట్ల వచ్చినాయి, కానీ విజయవాడలో ఇన్ఫ్లుయెన్సర్స్ చేసినంత సర్వీస్ మిగతా ఎక్కడ కూడా మనం చూడలేదు. అదేవిధంగా మీ యూనిటీ ఎక్కడ కనిపించిందంటే విజయవాడ ఉత్సవం అనేది విజయవాడలో ఫస్ట్ టైం ఒక వైబ్రెంట్ ఈవెంట్ జరిగే టైంలో కూడా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా ఏదొచ్చినా కూడా మన సిటీ కోసం మనం నిలబడాలని కొన్ని డిస్కషన్స్ వచ్చాయి. అందులో ఆయన ఇచ్చిన ఐడియాలజీ చాలా బాగుంది. బ్రో ఈవినింగ్ మీ స్కెడ్యూల్ లేకపోయినా ఇది మీరు మాట్లాడితే మన వాళ్ళందరికీ రీచ్ అవుతుంది. మీరు ఎంత యూనిటీతో ఒక 4 రోజులు స్కెడ్యూల్స్ అన్ని మేనేజ్ చేయగలిగి ఇంత మంచి టోర్నమెంట్ పెట్టి అవార్డ్స్ ఈవినింగ్ వరకు వచ్చాం. ఒక చిన్న క్లాష్ కూడా లేకుండా ప్రతి టీంకి అడ్మిన్ పెట్టి ఇంత ఆర్గనైజ్డ్గా చేసినప్పుడు మనం చాలా ముందుకెళ్ళొచ్చు. మిగతా సిటీస్లో, ఏపీలో, తెలంగాణలో, మిగతా స్టేట్స్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి విజయవాడ ఒక రోల్ మోడల్గా, కేర్ ఆఫ్ అడ్రస్గా అవ్వచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఆ విషయాలన్నీ నేను కాదు, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్, ఐఎమ్ జస్ట్ హోస్ట్ ఫర్ ద ప్రోగ్రామ్. డాక్టర్ నందా గారే మాట్లాడాలి. ఓటు మంచిని ప్రోత్సహిద్దాం, మనకు కావాల్సిందని అడుగుదాం. మనం గవర్నమెంట్ నుంచి మంచి ఐడి కార్డులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అడుగుతున్నాం. ఫస్ట్ మన బీడీసీ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ అవ్వగానే మన విజయవాడ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి తరఫున బీడీసీఐ బెంచ్ వెళ్ళి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అడుగుతుంది, లైఫ్ ఇన్సూరెన్స్ అడుగుతుంది. తర్వాత మనకు ఒక ఐడి కార్డ్ అంటే ఊరికే కాదు, సరదాగా కాదు, తిరుపతి లాంటి పెద్ద గుడికి వెళ్ళినా మనకు ఒక రికగ్నిషన్ ఉండాలి. మన ఫోన్ జేబులో నుంచి తీస్తే భయపడాలి తప్పు చేసేవాడు. అది మనకు కావాల్సింది. మన ఫోన్ ఉన్న పవర్ అది. కెమెరా రోజులు పోయినాయి, ఇప్పుడు ఫోనే. మన జేబులో నుంచి ఫోన్ తీస్తే నిజంగా భయపడుతున్నారు జనాలు. గవర్నమెంట్ కూడా జస్ట్ ఒక్క వీడియోకి రెస్పాండ్ అయ్యి రోడ్లు వేపిస్తున్నారు, అన్ని చేపిస్తున్నారు. వైసీపీ నేతలు నాడు పీకల కోసి నేడు నీతులు మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు ఉత్తర కుమార ప్రగల్భాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టింది తాము లేకపోతే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఉండేవి కావేమో అంటూ మాట్లాడడం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే నాడు పీకల కోసి నేడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రోజున వైసీపీ నాయకులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్ని రోడ్డున పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిన్న ఒక స్వయం ప్రకటిత మేధావి, వాళ్ళని మేధావులా ఊహించుకుంటా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల రాష్ట్రం చాలా ముందుకెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారు పీపీపీలు తీసుకొచ్చి అనే దాని మీద మాట్లాడుతూ అసలు చేతకానటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గేస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే. వాళ్ళు ఈ రాష్ట్రంలో పుట్టడమే మన దౌర్భాగ్యం. జగన్మోహన్ రెడ్డి గారు క్రిమినల్ మైండ్ మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ క్రిమినల్ మనస్తత్వమే 5 సంవత్సరాలు రాష్ట్రం అన్ని విధాలా కూడా నష్టపోయింది. ఇవాళ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు చేసినటువంటి విధ్వంసం వల్ల రాష్ట్రంలో ఆదాయం లేదు. ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించాలంటే వనరులు సమకూర్చుకోవాలి. ఒక పక్క యువతకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి సంస్థలని ఆహ్వానించుకోవాలి. ఇవాళ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఇవాళ మొన్న ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి భర్తీలన్నీ కూడా పూర్తి చేయడానికి మెగా డిఎస్సి కూడా కండక్ట్ చేసి దాదాపు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి
తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు తీపిచ్చి, అదే రకంగా పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టులు తీపిచ్చి ఇవాళ వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ప్రైవేట్ రంగం ద్వారా లక్షలాది మందికి దగ్గర 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఇవాళ ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లు పెట్టారని, మహిళా బిల్లును అడ్డుకోవాలని ఈ ప్రయత్నం చేశారని సామాజిక కార్యకర్త డాక్టర్ వసుంధర, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లు ఎప్పుడో పార్లమెంట్లో పాస్ అయిందని గుర్తు చేశారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, డాక్టర్ వసుంధర మాట్లాడుతూ డీలిమిటేషన్ బిల్లులో సీట్ల పెంపు పారదర్శకత చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయని, ప్రస్తుతం ఉన్న పార్లమెంటు స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ అమలు జరిగితే ఉత్తర, దక్షిణ భారతదేశాలుగా విడిపోయేవని అన్నారు. కూటమి నేతలు మహిళా బిల్లుకు అన్యాయం చేశాయని చెప్పారు. మహిళా బిల్లు డీలిమిటేషన్తో కలిసి పెడితే విడిపోతోందని తెలుసు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్ అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. భారతదేశంలో జనాభాలో సగభాగం ఉన్న మహిళలకి 1/3 రిజర్వేషన్లు కల్పించాలని గత 20 ఏళ్లుగా మేమంతా కొట్లాడుతున్నాం. మహిళా సంఘాలు, వామపక్షవాదులు ఇవంతా కూడా కోరుతున్నాం. 2010లోనే గీతా ముఖర్జీ కమిటీ ఈ రికమెండేషన్ చేయడం జరిగింది. కానీ అప్పట్లో లోక్సభలో బిల్లు పాస్ కాలేదు, రాజ్యసభలో పాస్ అయింది. తర్వాత ఈ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాజ్యాంగ సవరణ 106వ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టి 2023లో ఆ చట్టాన్ని ఆమోదించింది. చట్టం అయిపోయింది, మనందరికీ తెలుసు. కాబట్టి ఆ చట్టం ప్రకారం చట్టసభలు అంటే లోక్సభ, శాసనసభల్లో 1/3 రిజర్వేషన్ కల్పించాలి. న్యాయంగా ఈ ప్రభుత్వం 2024 ఎలక్షన్లోనే 1/3 రిజర్వేషన్లు అమలు చేసి ఉండాల్సి. 181 మంది మహిళలు ఈరోజు ఎంపీలుగా ఉండేవాళ్ళు. కానీ దాన్ని అమలు చేయకుండా సాచివ్యాత చేసి ఇటీవల 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి డీలిమిటేషన్కి, మహిళా రిజర్వేషన్లకి లింకు చేశారు. మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. డీలిమిటేషన్ వేరు, మహిళా రిజర్వేషన్ యాక్ట్ వేరు. వెంటనే 2023లో పాస్ అయిన ఆ యాక్ట్ని 2029 ఎలక్షన్లో అమలు చేయాలి. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎందుకంటే ఇది పెట్టుకుంటే డీలిమిటేషన్ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఇది చట్టం చేయాలి, చట్టం చేసిన దాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో మొత్తం మహిళలు ఎదుర్కొంటున్నటువంటి రిజర్వేషన్ బిల్ అనేది ఇప్పటిది కాదు. ఈ ప్రభుత్వం వచ్చి అమలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పటికీ ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు. జనగణన అని చెప్పేసి, కులగణన అని చెప్పేసి, డీలిమిటేషన్ అని చెప్పి 2 తీసుకువచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకొని ప్రతిపక్షాలు, విపక్షాలు ఒప్పుకోలేదని చెప్పేసి బీజేపీ అడ్డుగోలుగా చెప్తా ఉంది. ఇది ఖచ్చితంగా చాలా తప్పు. ఈరోజు మహిళల మీద ఏ రకంగానూ వారికి చిత్తశుద్ధి ఉంటే, కనీస వివేచన, వివేకం అనేది ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని తక్షణమే అమలు చేయాలి. మహిళలకి ఈరోజు భారతీయ మహిళలందరికీ కూడా బీజేపీ ప్రభుత్వం చాలా తీవ్రమైన అన్యాయం చేసింది. క్షమాపణ తక్షణమే చెప్పాలి. ఎందుకనంటే 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టమైంది. ఈ రోజుకి కూడా అమలు చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. బీజేపీ ఎజెండా ఏదైతే ఉందో మహిళలు రాజకీయాల్లో రాణించలేరని చెప్పేసి కుంటు సాగులు చెప్తూ ఉందో అది కరెక్ట్ కాదు. అనేక మంది మహిళలు చట్టసభల్లోని, అలాగే స్థానిక సంస్థల్లోని మొత్తం రాజకీయ నాయకులుగా రాణిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఈరోజు డీలిమిటేషన్ తీసుకొచ్చి దాన్ని చాలా లేట్ అవుద్ది కాబట్టి దాంతో ముడిపెట్టకుండా, జనగణన ముడిపెట్టకుండా ఈరోజు ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని చట్టాన్ని ఆమోదించి దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇలా ఇస్తారా? అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? ఇలా ఎందుకు లింకు కలిపారు అని ఆలోచిస్తే 2023లోనే చట్టం అయిపోయింది 106వ రాజ్యాంగ సవరణ ద్వారా. మరి ఎందుకు అప్పుడు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇది ఎలక్షన్ స్టంటా? అంటే మేము మహిళలకి రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాము, మేము కాబట్టి ఇచ్చేసినాము. ఇన్ని ప్రభుత్వాలు, ఇన్ని సంవత్సరాలు, ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైచులకు అయిపోయింది కదా. ఇంతవరకు ఎవరు ఇవ్వలేనిది మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుందట.
కానీ మీరు గమనించండి, మోడీ గారి ప్రభుత్వం వచ్చి 15 ఏళ్ళు అవుతుంది కదా, అంటే 3 సార్లు ప్రధానమంత్రి కదా. మరి అన్ని సంవత్సరాల్లో స్టార్టింగే ఎందుకు ఇవ్వాలనిపించలేదు? అప్పుడు ఏదో ఉండుంటుంది ఎలక్షన్ స్టంట్, సో దాంట్లో ఓటింగ్ పడిపోతుంది. మరి రెండో ట్రిప్ ఎందుకు ఇవ్వాలా? రెండో ట్రిప్ కూడా అయోధ్య రామాలయం లాంటిది ఉంటుంది, జై శ్రీరామ్, అప్పుడు అయిపోయింది. మరి మూడో ట్రిప్ ఏదో ఒకటి కావాలి కదా. మరి ఏం కావాలి అంటే అప్పుడు గుర్తొచ్చింది, 23లోనే ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఏకంగా డీలిమిటేషన్తో పాటు కలిపేసినారు. అంటే సో ఖచ్చితంగా ఏదైతే మన దక్షిణాది కవర్ చేస్తుందో, లేకపోతే కౌంటర్ ఇస్తుందో, లేకపోతే ఇబ్బంది పెడుతుందో అని తెలుసు. సో ఆ నెపం వాళ్ళ మీద నెట్టేయడానికి, అందుకే వీగిపోయింది అనేటటువంటి ఒక నింద దక్షిణాది మీద వెయ్యడానికి కోసం ఈరోజు మొన్న స్టాలిన్ గారు చించేసినారు, రేవంత్ రెడ్డి గారు చించేసినారు. వీళ్ళందరూ కూడా ఎందుకు వద్దంటున్నారు? పెరిగే సీట్లు ఎంత, దాంట్లో వాటాలు ఎంత? 850 సీట్లు పెరుగుతాయి. సో మ్యాజిక్ ఫిగర్ 425, 26 దాటేస్తే అయిపోయినట్టే. సో ఈ 426 సీట్లు అంటే డీలిమిటేషన్ చట్టం ప్రకారం అంటే జనాభాని బట్టి పెరుగుతాయి కాబట్టి మహారాష్ట్ర లేకపోతే ఉత్తరప్రదేశ్ 24-26 కోట్ల పాపులేషన్ ఉత్తరప్రదేశ్లో వచ్చే ఎంపీ సీట్లన్నీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.